아침 햇살과 모닝콜로 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸까 따뜻한 హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట బెల్లంతో చేసిన జిలేబీలు. జిలేబీలు అంటే తినడం ఇష్టం, కానీ అవి చేయడానికి చాలా కష్టం అనేసి అనుకుంటాం కదా. అలా అని చెప్పేసి మనం ఎప్పుడైనా బాజార్కి వెళ్తే జిలేబీ బండి అయితే కనిపిస్తుంది. జిలేబీ తీసుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంటాం. ఎందుకు ఇబ్బంది అంటే జిలేబీ అంటే చక్కెరతో చేస్తారు. చక్కెర అంటే అన్హెల్దీ కాబట్టి అవి తినడానికి కానీ లేకుంటే తీసుకోవడానికి కొంచెం స్కిప్ చేస్తూ ఉంటాం. మరి అలాంటి జిలేబీలు మనం బెల్లంతో చేస్తే కొంచెం హెల్దీ కదా. మరి బెల్లంతో చేసిన జిలేబీ చాలా ఈజీ అన్నమాట. మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా కూడా పర్ఫెక్ట్ కొలతలతో మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక లైక్ అయితే వేయండి. ఒక లైక్ వేస్తే మనకేమీ డబ్బులు అట్లాంటివి ఏం పట్టవండి. లైక్ వేస్తే అందరికీ షేర్ అవుతుంది, అంతే. ఇంకా జిలేబీ అంటే ఇదేంటి నువ్వు పెరుగుతో తింటున్నావు అనుకుంటున్నారు కదా. ఒక్కసారి ఈ పెరుగు కాంబినేషన్లో ట్రై చేసి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. నార్మల్గా ఇట్లే మనం జలేబీ తింటూ ఉంటాం, కానీ ఒక్కసారి పెరుగుతో తిని చూడండి. అబ్బాబాబా మాటల్లో చెప్పలేమన్నమాట ఆ రుచి. ఇంకా మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇంట్లోనే ఈ విధంగా మనం చేతులతోటే జిలేబీ చేసుకుంటే ఇంకా ఏముంటుందండి, మాటల్లో చెప్పలేము ఆ ఆనందం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియోలకి వెళ్ళిపోతే నేనైతే ఇక్కడ ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. ఇంకా మీకు మైదా నచ్చకపోతే మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. కరెక్ట్ కొలతలతో చెప్తున్నాను, తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక కప్పు అయితే నేను మైదా తీసుకున్నాను. చక్కగా ఒకసారి అయితే జల్లించుకుంటున్నాను, ఎందుకంటే మనం చెప్పలేం కదా ఎలా ఉంటుందో. ఇంకా జల్లించుకున్న తర్వాత ఇందులో ఒక స్పూను నెయ్యి, అలాగే ఒక చిటికెడు ఉప్పు, సాల్ట్ వేసుకోవాలి కంపల్సరీగా. మనం ఏదైనా స్వీట్లు చేసామంటే ఒక్క చిటికెడు అయితే సాల్ట్ వేసుకోవాలి. అది మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట స్వీట్కి. ఆ తర్వాత నేనైతే ఇక్కడ ఈనో ప్యాకెట్ తీసుకున్నాను. ఒక చిన్న ప్యాకెట్ 10 రూపీస్ దొరుకుతుంది కదా. సో ఇన్స్టెంట్ జలేబీ మనం చేసుకోవాలి అంటే ఈ ఈనో ప్యాకెట్ తీసుకుంటే బాగుంటుంది. సో నేనైతే లెమన్ ఫ్లేవర్లో ఉన్న ఈనో తీసేసుకొని ఇందులో వేసేసి మొత్తం ప్యాకెట్ వేసుకోవాలి. చక్కగా ఒకసారి పిండి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఇలా అయితే మనం జారుడుగా కలుపుకోవాలి. సో ఈ జిలేబీ వచ్చేసి మనం ముందు రోజే ఇలాంటిది ప్రాసెస్ అంతా లేదనమాట. ఇన్స్టెంట్ జిలేబీ అప్పటికప్పుడు చేసుకొని వెంటనే తినేయచ్చు. సో చాలా ఈజీ అనమాట. సో ఈనో అయితే ఇలా వేసేసుకొని మంచిగా వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా పిండి అయితే కొంచెం జారుడుగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే వదిలేయాలి. ఈలోగా ఇంకో ప్రాసెస్ ఏంటంటే బెల్లం. సో నేను ఇక్కడ బెల్లం జిలేబీ చెప్పాను కాబట్టి ఒక గిన్నెలో బెల్లం తీసుకుంటున్నాను. ఏ కప్పు కొలతతోటి మనం మైదా పిండి తీసుకున్నామో అదే కప్పు కొలతతోటి ఒక కప్పు సగము బెల్లం తురుము తీసుకున్నాను. అలాగే ఒక సగం కప్పు వాటర్ వేసుకొని ఇది మంచిగా కరిగించుకోవాలన్నమాట ఈ బెల్లం కూడా. సో ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అంటే నేను ఎక్కడా కూడా కలర్ యాడ్ చేయలేదు. మీకు నచ్చితే ఏ ఫుడ్ కలర్ అయినా యాడ్ చేయొచ్చు, లేదంటే సాఫ్రాన్ కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. సో నేను ఎలాంటి కలర్ యూస్ చేయట్లేదు, ఎందుకంటే బెల్లం జిలేబీ కాబట్టి బెల్లం ఆల్రెడీ మనకి మంచిగా బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో అందుకని నేనైతే స్కిప్ చేస్తాను. మీకు నచ్చితే మీరు యాడ్ చేసుకోండి. బెల్లం కూడా అంత చక్కగా కరిగింది. కరిగిన తర్వాత నేను ఇంకొక గిన్నెలో అయితే వడకట్టుకున్నాను, ఎందుకంటే చూసారు కదండి జాలీలో ఎంత నలకలు ఉన్నాయో. సో అందుకనేసి మనం ఇలా అయితే వడకట్టుకోవాలి. ఇంకా ఒక సగం చెక్క నిమ్మకాయ జ్యూస్ అయితే ఇందులో వేసాను, ఎందుకంటే మనకి క్రిస్టలైజేషన్ అవ్వకుండా ఉంటుంది. బెల్లము చల్లారిన తర్వాత మళ్ళీ పైన పెక్కుల్లాగా వస్తాయి కదా, అలా అవ్వకుండా నిమ్మకాయ చెక్క అయితే సగం పిండుకోవాలి రసం. సో ఇప్పుడైతే మనం ఏం పాకం పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం గులాబ్ జామున్కి జస్ట్ స్టిక్గా మనం వేలు అంటుకుంటూ గమ్ములాగా వచ్చిందంటే మనకి ఇంకా ఆఫ్ చేయడమే అనమాట. సో చూసారు కదా వేల సాయంలో సన్నగా ఒక తీగ అయితే ఫామ్ అయింది. జస్ట్ స్టిక్కీ అంటే అంటుకుంటుంది అనమాట నా వేళ్ళు మధ్యలో. ఇంకా అలా అయితే అయిన తర్వాత స్టవ్ ఆర్పేసి ఒక హాఫ్ స్పూను యాలక్కాయలు కచ్చాపచ్చగా దంచి వేసాను. ఇంకా పక్కన ఉంచుకోవాలన్నమాట. బెల్లం మనం మంచిగా కరిగించి అయితే రెడీగా ఉంచుకున్నాము. సో ఇక్కడైతే నేను టమాటో సాస్ది ఇలా డబ్బా దొరికితే తీసుకోవచ్చు, లేదంటే పాల కవర్లో వేసుకొని కూడా మనము ఈ మిశ్రమం అంతా కూడా ప్యాక్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ క్లిప్ కానీ పెట్టేసుకోవచ్చు. సో ఈ సాస్ బాటిల్ అయితేనే మంచిగా వస్తాయి అన్నమాట. సో మీకు అందుబాటులో ఉంటే సాస్ బాటిల్ మీరు తీసుకోండి. నాకైతే ఇక్కడ సాస్ బాటిల్ ఉంది, సో అందుకని నేను ఈ సాస్ బాటిల్ తీసుకుంటున్నాను.
ఈ మిశ్రమం అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా జారుడుగా చూసారు కదండి, స్పూన్ తోటి ఇలా పైకి పడితే ఇలా జారుడుగా పడాలి, చూసారు కదా. సో పర్ఫెక్ట్గా ఇలా అయితే కలుపుకోవాలన్నమాట మనం పిండిని. ఒకసారి కలుపుకొని మళ్ళీ సాస్ బాటిల్ అయితే ఫిల్ చేసుకున్నాను నేను. ఇంకా క్యాప్ కూడా పెట్టేసి రెడీగా ఉంచాను. స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక వెడల్పటి గిన్నె తీసుకోవాలన్నమాట. మనకి అట్లా రౌండ్గా ఉండాలి, వెడల్పుగా ఉండాలి. ఇంకా ఇలా ఆయిల్ అయితే వేసి వేడి చేశాను. ఆయిల్ కాస్త వేడైన మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇంకా సాస్ బాటిల్ తోటి మనం రౌండ్గా చక్రాలాగా తిప్పేసుకోవడమే అన్నమాట. చూసారా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత బాగా మంచిగా పొంగుతూ క్రిస్పీగా చాలా బాగా అంటే చాలా బాగా వచ్చాయన్నమాట జిలేబీలు. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. బయట చూస్తే క్రిస్పీగా, లోపల చూస్తే జ్యూసీగా జిలేబీలు అయితే వచ్చేస్తాయి. ఇంకా చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుతూ మనకి అప్పడాల కర్రతోటి ఇలా అయితే మనం తీసేసుకోవాలి. అన్ని జిలేబీలు కూడా మంచిగా లైట్ కలర్గా మనకి చూసారు కదా ఎంత బాగా కలర్గా వచ్చాయో, మంచిగా ఫ్రై చేసుకున్నాము. ఎలాంటి కలర్ యాడ్ చేయలేదు నేను. ఇంకా వెంటనే మనము బెల్లం అయితే ఏదైతే కరిగించి పెట్టుకున్నామో అందులో వేసేసుకొని ఒక్క సెకండ్ ఇలా డిప్ చేయాలన్నమాట. స్పూన్ తోటి కొంచెం ప్రెస్ చేస్తే ఆ జ్యూస్ అంతా కూడా ఈ జిలేబీలోకి లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చాయో, లోపటంతా జ్యూసీగా, పైనంతా క్రిస్పీగా, క్రంచీగా, సూపర్ సేవి ఊపర్ వచ్చాయి. మళ్ళీ ఒకసారి మీకు ఇలా చూపిస్తున్నాను. ఇంకా అంతా పిండి కూడా మనము ఇలానే జిలేబీలు వేసుకోవడమే అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి స్టవ్. హై ఫ్లేమ్లో పెట్టేసామంటే మాడిపోతాయి, ఉడకవన్నమాట. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టామంటే మనకి అంటే రౌండ్ షేప్లో రాదనమాట, జిలేబీ చప్టాగా వచ్చేస్తాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని చక్కగా వీటిని తీసేసుకొని ఇంకా మనం ఏదైతే కరిగించి పెట్టామో మనం బెల్లం నీళ్ళు అందులో వేసేసుకోవాలి. మనము పాకం అని కూడా చెప్పలేము, ఎందుకంటే నేను పాకం మనం పట్టలేదు కాబట్టి జస్ట్ జిడ్డులాగా, నూనె జిడ్డులాగా అవ్వాలి అంతే. మరీ థిక్నెస్ పాకమో వచ్చేయాలని అవసరం లేదనమాట బెల్లము. చూసారా ఇంకా అన్నీ కూడా ఇలా డిప్ చేసుకుంటూ స్పూన్ సహాయంతో ఇలా ప్రెస్ చేసుకుంటూ బెల్లం వాటర్లో అంతా కూడా తీసేసి మంచిగా ప్లేట్లో అరేంజ్ చేసేసుకొని చూడండి ఎంత బాగా వచ్చాయో. సూపర్ అంటే సూపర్ వచ్చాయి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చెప్తాను, ఎందుకంటే అంత బాగున్నాయి అన్నమాట. చూస్తుంటేనే మనకు తెలిసిపోతుంది ఎంత అద్భుతంగా ఉన్నాయో జిలేబీలు. ఇంకా ఈ జిలేబీలు అయితే 1 kg వరకు ఉన్నాయన్నమాట. 1 కప్పు పిండితోటి 1 kg జిలేబీలు అయితే రెడీ అయిపోయాయి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక్కసారి లైక్ చేయండి, అందరికీ కూడా ఫ్యామిలీకి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సో జిలేబీలు అయితే అన్నీ రెడీ అయిపోయాయి. పైనుంచి కొంచెం కాజు పలుకులు అయితే వేసాను. మీకు నచ్చితే ఏదన్నా వేసుకోవచ్చు, బాదం కానీ లేదంటే పిస్తా పలుకులు కానీ వేసుకుంటే చాలా బాగుంటాయి. చూడండి ఒకటైతే విరగొట్టి చూపిస్తున్నాను. ఇక్కడ లోపటంతా జ్యూసీగా, బయట అంతా క్రిస్పీగా చాలా బాగున్నాయి. పెరుగుతో డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మీకు తెలియకపోతే ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అద్భుతంగా ఉంది అన్నమాట. మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.